అంటే నువ్వు ఎక్కడున్నావు? దీన్ని బట్టి నువ్వు ఎక్కడున్నావు? నువ్వు పాపంలో ఉన్నావు. పాపంలో ఉన్నావని వాక్యం చెబుతుంది. అది చేతి ఎక్కడనే ఉంటుంది, ఖచ్చితంగానే ఉంటుంది. చేతి బాధ కలిగింది. నీ నోటికి అద్దు లేదు, నీ నోటికి అదుపు లేదు, నీ నోటిని నువ్వు కళ్ళే వేసుకోలేవు. కానీ ప్రతినిత్యం నువ్వు దేవా 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 అయ్యా 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 అని పిలుపుతుంటావు. ఎందుకు? మనుషులు వినాలనే? వేషధారణతో కూడిన ప్రార్థన, వేషధారణతో కూడిన విశ్వాసము, వేషధారణతో కూడిన భక్తి, నిజమైనటువంటి దేవుని చూడలేకపోతున్నావు. కాదండి. అందుకనే పాత నిబంధన కాలంలో యూదులు ఆయన తిరస్కరించారు, గ్రీసు దేశస్తులు ఆయన తిరస్కరించారు, అన్యజనులు ఆయన తిరస్కరించారు. తిరస్కరించిన పరిస్థితి ఇప్పుడు ఏమైంది? పరిశాపము, పరిశాపానికి లోనైపోతున్నారు. కాబట్టి ప్రియా దేవుని సంఘం, వాక్యము అర్థం చేసుకోండి. మనుషులను చూడొద్దు, మనుషుల యొక్క వేషధారణ చూడొద్దు, మనుషుల యొక్క అట్టహాసాలను చూడొద్దు, దగ్గరగా దూరకపోవడానికి చూడొద్దు, కొత్తగా పాతోడని చూడొద్దు, మానవుడి కాదని చూడొద్దు. ఇంట్లో వాడు రాడు ప్రార్థన పెడితే, కొడుకు రక్షణ పొందడు, కూతురు రక్షణ పొందదు, భార్య పొందదు. ఇదే మన సేవలో, ఇదే మన సేవ. ఏమండి? ఇదే అడుగుతుంది దేవుడు, అడుగుతుంది ఇదేనా అంటేనేమో పాసులు బాగా ఎక్కువైంది అంటాక నిన్ను నువ్వు సరి చేసుకోమాకట. ఈ కుటుంబాన్ని చక్కబెట్టుకో, ఈ కుటుంబంపై నీ ఆధిపత్యాన్ని కొనసాగించు. కుటుంబ యజమానికి ఉండాలా బాధ్యత లేదా? సంఘంలో ఎలా ఉండాలి మనం? తీతు పత్రికలోను తిమోతి పత్రికలను వ్రాయబడింది. అలా ఉన్నావా నువ్వు? అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాము? ఎలా ఉండాలని కోరుకున్నాడు? చూపు చదవండి ఒకసారి ఆలోచించేద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రికలో తిమోతి రాసిన మొదటి పత్రిక 8వ వచనం భాగం నుంచి చూడండి. 3వ అధ్యాయము 8వ వచనం నుండి. అలాగుననే పరిచారకులు మాన్యులై ఉండాలి. దివ్య అంటే దేవుడేగా. దివ్య మనస్సులు అంటే రెండు మనసులు ఉండకూడదు. నువ్వు వెళ్ళే చోట ప్రేమించడము, నువ్వు వెళ్ళని చోట ద్వేషించడమా? ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ విశ్వాసము? ఇదేనా నీ రక్షణ? లోపలికి వచ్చుకోండి, నిద్ర వచ్చాడు. ఎలా ఉండాలంట? పరిచారకులు మాన్యులై ఉండాలి. రెండు మనసులు కలిగిన వాడిగా ఉండొద్దు. ఎలాగంట? మద్యపానం పట్ల ఆసక్తి కలిగిన వాడిగా ఉండొద్దు. నువ్వు పాన్ వేసుకోవద్దు, నువ్వు సుట్ట తాగొద్దు, నువ్వు సిగరెట్ తాగొద్దు, నువ్వు మందు తాగొద్దు, నువ్వు గంజాయి తాగొద్దు అని ఉందా లేదా? మత్తు పానీయాలంటే అయ్యేగా, మత్తు పదార్థాలు అంటే అయ్యేగా, అవి తాగొద్దు. దుర్లాభములు అపేక్షించు వారే ఉండక దుర్లాభము. దుర్లాభం అంటే ఏంటండి? అత్యాశ, వడ్డీలు గీయడం. దుర్లాభమును అపేక్షించు వారే ఉండక విశ్వాస మర్మమును ఎదురొచ్చినాడు మొగాడు కడుక్కోమని చెప్పాను. ఇది కడుక్కోండి. ఒకసారి 2 సార్లు చెప్తే ఎట్లా లేపాలా? వీళ్ళిద్దరు మాకు లేపా దొంగడికి మనం చెప్పమంటారా?
విశ్వాస మర్మములు పవిత్రమైన, ఎలా ఉండాలంట? పవిత్రమైన మనస్సాక్షితో. ఎంతమంది పొందండి మనస్సాక్షి? ఎంతమంది పొందండి మనస్సాక్షి? పవిత్రమైన మనస్సాక్షి ఎక్కడుంది? పవిత్రమైన మనస్సాక్షితో దైవను వారై ఉండవలెను, మరియు వారు మొదట పరీక్షింపబడవలెను. నువ్వు మాట్లాడుతున్నప్పుడు నువ్వు పరీక్ష చేసుకో. నా బ్రతుకేంది, నా జీవితం ఏంది, నా విశ్వాసం ఏంది, నా రక్షణ ఏంది, నా ఆత్మీయ స్థితి ఏంది, నా ఆత్మీయ ఎదుగుదల ఏంటి? నిన్ను పరీక్షించుకోవద్దా? వద్దండి అక్కడ చూపించడం సరిపోద్దా? ఎన్ని చూపిస్తున్నాయి? ఇటు నా వైపు, మీ వైపు ఎన్ని చూపిస్తున్నాయి? ఒకటే చూపిస్తుంది. నా వైపు ఎన్ని చూపిస్తున్నాయి? 4 చూపిస్తున్నాయి. జాగ్రత్త. ప్రార్థనకి వెళ్తున్నామంటే చాలా భయం కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అలాంటి విశ్వాసం, అలాంటి భయం, భక్తి లేనప్పుడు నువ్వు ప్రార్థనకు వెళ్ళడం కూడా నీకు మేలు కాదు. తరువాత వారు అనింద్యులై, వారు అనింద్యులై. ఎలాగంట? వారు అనింద్యులై అంట. అనింద్యులై అంటే నింద మోపబడిన వారుగా ఉండకుండా ఉండాలి. ఏ నింద లేని వారంటే ఏంటి? తప్పులు లేనివాడు అనే కదా అర్థం, అంతేనండి. ఏ నింద లేనటువంటి వారు అనిందులై ఉండాలి. ఎవరు? పరిచారకులు. ఇక్కడ పరిచారకులేనా? ఏం చేస్తున్నా? పరిచర్య. ఏం చేస్తున్నా? పరిచర్య. ఏం చేస్తున్నా? పరిచర్య. 2 మనుషులు ఉండొచ్చు వీళ్ళకి, ఉండొచ్చండి. మనస్సాక్షి ఉందా వీళ్ళకి? ఆటంకపరిచే వాళ్ళగా ఉన్నారా వీళ్ళు? లేరా? ఇప్పుడు చెప్పండి, ఆటంకపరిచే వాళ్ళగా లేరా? వీళ్ళు నీతిమంతులా? వీళ్ళు నీతిమంతులండి? చూడండి ఏమంది? మరియు వారు మొదట పరీక్షింపబడిన తరువాత వారు అనింద్యులైతే పరిచారకులుగా ఉండవచ్చును. అటువలే పరిచర్య చేయు స్త్రీలను. పరిచర్య చేయు స్త్రీలు. అసలు విషయం, పరిచర్య చేయు స్త్రీలు మాన్యులే అంటే, మాన్యులు అంటే ఎలాంటి వాళ్ళండి? మంచివాళ్ళ చెడ్డవాళ్ళ? మాన్యులే అంటే మంచివారు అయ్యండి. కొండెములు. కొండెములు అంటే ఏంటి అండి? కొండెలు అంటే ఏంటి? వీళ్ళ మీద వాళ్ళకి, వాళ్ళ మీద వీళ్ళకి సాడీలు చెప్పడం. అలాంటి వాళ్ళు పరిచర్య, అలాంటి వాళ్ళు పరిచర్య, అలాంటి వాళ్ళు భక్తుల, అలాంటి వాళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళ, అలాంటి వాళ్ళు విశ్వాసుల, అలాంటి వాళ్ళు ఇంకోటి నీకు చెప్పేవాళ్ళ. ఆలోచించండి. చేత కాదా వాక్యం చెప్పడం? మాకు ఒక వాక్యం చెప్పడం చేత కాదా? ఒక వాక్యం రాదా? ఎవరికి రాదో తెలుస్తుంది ఇక్కడ. ఇప్పుడు బాధ ఉండదండి దేవుడి బిడ్డలకి? బాధ ఉండదా? చెప్పండి. తప్పండి. శాపం తెచ్చుకుంటున్నారు ఇంకా వీళ్ళు. ఇంకా పాపంలోనే ఉంటున్నారు. ధర్మశాస్త్రంలో ఉంటూ వీళ్ళు ఏం చేస్తున్నారు? శాపగ్రస్తంలోనే ఉంటున్నారు వీళ్ళు. శాపం నుండి వారు తప్పింపబడడం లేదు. నిత్యము వారు శాపంలోనే, పాపంలోనే మగ్గుతోతున్నారు. నేను చెప్పిందే అబద్ధాలున్నాయా? ఇది వాక్యం కాదా? మాన్యులైన స్త్రీలు ఎలా ఉండాలంట? పరిచర్య స్త్రీలు ఎలా ఉండాలంట? మాన్యులై ఉండాలి, మంచివారై ఉండాలి. మంచివారై అంటే ఈ కొంపలే, ఆ కొంపలే, ఆ కొంపలే, ఈ కొంపలకి వీళ్ళని తిరుగుతూ, వీళ్ళని కొంపలు చూస్తూ, ఏ కొంప కాయకుందో ఆ కొంపకెళ్ళి చుట్టూ పెడతారు. ఇదా మాన్యులైన స్త్రీలు అంటే? వీళ్ళేనా? దైవజనుల్ని, దైవ సేవకుల్ని, దేవుణ్ణి అవమానపరిచి అవహేళన చేసే వాళ్ళకి ఎలాంటి శిక్ష చేస్తాడో దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు.
జాగ్రత్త. ఎలా పడితే మనం మాట్లాడద్దు దయచేసి. ఇక్కడ స్థానిక సంఘంలోకి వచ్చేవాడు అలాంటి మాటలు మాట్లాడద్దు దయచేసి. అలాంటి మాటలు మీ మనసులో ఉంటే మార్చుకోండి. ఎక్కడి నుంచే అది ఏ సేవకుడైనా ఏ దేవుడైనా అనవసరం. ఆయన సత్యం బోధిస్తున్నాడు అసత్యం బోధిస్తున్నాడు అనవసరం. ఆయన సేవకుడు ఆయన వదిలేసి ఆయన అనుభవిస్తాడు. మనకు రాదుగా. నువ్వు ఆయన పోతుంటే నీకు నాకం తీరుద్దా? నీ పోతుంటే ఆయన నాకం తీరదు కదా. నీ నువ్వే తినాలి, ఆయన పోగు ఆయన తినాలి. నీ పాపం నువ్వే ఒప్పుకోవాలి, ఆయన పాపం ఆయన ఒప్పుకోవాలి. ఆయనకి ఇచ్చే శిక్ష ఆయనకి ఇస్తాడు, నీకు ఇచ్చే శిక్ష నీకు ఇస్తాడు. నువ్వు మంచివానివైతే నిన్ను ఆయన కుడి పార్శ్వన ఆయనతో పాటు ఉండేటువంటి ప్రజల సమూహంలో ఆత్మ సమూహంలో కూడా ఉంటావు. ఇప్పుడు సిలువ వీళ్ళకి వెళ్తామా ఆటంకమా? ఇప్పుడు వీళ్ళకి సిలువ వెళ్తానంగా లేదా? వీళ్ళకి ఆటంకం లేదా? ఎక్కడో యూదులను బట్టి మాట్లాడుకుంటున్నారు, ఎక్కడో గ్రీసు దేవస్తుల గురించి మాట్లాడుకుంటున్నారు, ఎక్కడో అన్ని జనుల గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న అన్ని జనుల సంగతి ఏంటమ్మా? ఇక్కడ ఉన్న ప్రజల సంగతి ఏంటి? చెప్పండి. వాక్యం ద్వారా బుద్ధి చెప్పండి, వాక్యం ద్వారా బుద్ధి చెప్పండి. అంతే. మాట్లాడవద్దు, వారి మీద గొడవలొద్దు, వారి మీద వివాదాలొద్దు, వారి మీద శత్రుత్వం వద్దు. సత్యం నేర్చుకోండి, సత్యంలో ఉండండి. దేవుడే నిన్ను పైకి లేపుతాడు. నువ్వు ఖండించగలగా? ఖండించకుండా నాకే అక్కడ వచ్చింది నాకెందుకు ఆయన మనమందరం టూర్ కాబట్టి ఆయన సిలువలో మన కొరకు చచ్చిపోయింది, మన కొరకు ఆయన రక్తం చెందించింది. కాబట్టి ప్రియ దేవుని సంఘం ఉదయకాలం ఎలా ఉండాలి? ఎలా ఉంటే నువ్వు శాపం రాదు, మాంద్యులై ఉండాలి. ఇంకా కొండములు చెప్పని వారును మితానుభవం గలవారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండాలి. ఏది నమ్మకం? ఏది నమ్మకం? ఏంటి? ఏ నమ్మకం? ఎవరి పట్ల నమ్మకం? నువ్వు ఎవరికి ప్రార్థన చేయాలి? ఎవరు నువ్వు స్తుతించాలి? ఎవరు నువ్వు ఆరాధించాలి? వ్యక్తుల్లో సజీవుడైన దేవుని కుమారుడా ఆలోచించు ఒకసారి. పరిచారకులు ఇక్కడ ఉంది, అసలు బిడ్డ ఇక్కడ ఉంది. పరిచారకులు ఏకపత్ని పురుషుడును పరిచర్య చేసేవాడు ఒక భార్య కలిగి ఉండాలి. పరిచర్య చేసే వ్యక్తి ఆమె స్త్రీ అయితే ఒక భర్తే కలిగి ఉండాలి. బైబిల్లో ఉన్నమాట. చెప్పండి ఇప్పుడు సమాధానం. ఇప్పుడు సమాధానం చెప్పండి. మరి మాతో పెట్టుకోకూడదు. నేను వాక్యం ద్వారా చూపిస్తాను, వాక్యం ద్వారా చెప్తాం. వాళ్ళకి నోరేసుకొని పడమే ఎవరు నోరేసుకొని పడ ఎందుకు? మేము సిలువ వెనుకనే కాదు, మాకు సిలువ వెనుకనే కాదు, మాకు దేవుని శక్తియు ఏమైనది, మాకు జ్ఞానములై ఉన్నది. కాబట్టి మేము వెనుకనే వాళ్ళగా మేము మాట్లాడాం. ఎలా ఉండాలంటే పరిశోధకులు పరిశోధన చేసేవాడు ఎలా ఉండాలంటే ఏకపత్ని పురుషులను తమ పిల్లలను తమ ఇంటి వారిని బాగుగా ఏలువారై ఉండాలి. ఏంటి నీ పిల్లల బ్రతుకులేంటి? నీ పిల్లల జీవితాలేంటి? నీ పిల్లల విశ్వాసం ఏంటి? నీ పిల్లల రక్షణ ఏంటి? నీ పిల్లల ఆత్మీయ స్థితి ఏంటి అడుగుతున్నాడు దేవుడు. ఏం చెప్తాం? ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? వాళ్ళ క్రియలేంటి? వాళ్ళ ఆలోచనలు ఏంటి? మరి కుటుంబ జీవితాలు ఏంటి? నువ్వు అనుకోమని సరిపోద్దా? నేను పాస్టర్ గారిని, నేను పాస్టర్ని, నేను పరిచారకురాల్ని, నేను పరిచారకుడిని, నేను విశ్వాసిని అనుకుని సరిపోద్దా? నేను సంఘ పెద్దని
సరిపోతుంది అనుకుంటే ఈ రెండింటికేనేమో ఆయనతో పెట్టుకోండి, ఆయన దగ్గర పోవాలి ఆయన అన్ని కెలుగుతాడంట కెరక మరి కెరకడు. కాబట్టి ప్రేమ దేవుడు సిలువ నశించుచున్న వారికే వెళ్తాము, రక్షింపబడుచున్న ఆయన బిడ్డలైన వారికి దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి దేవుని జ్ఞానంలో మేము కలిగి ఉంటున్నాము అనేది మేము నమ్ముతున్నాం. అందుకని ఇంత పౌరుషంగా ఇంత రోషం కలిగిన వారిగా మేము వాక్యాన్ని ప్రకటన చేయగలుగుతున్నాం. ఒక ఆదివారం చాలండి, ఒక ఆదివారం బోధించే బోధ, ఆదివారం చేసే ఆరాధన మా జీవితాలకేదో ఎక్కువ. మధ్యలో కూర్చొని ఆ ముచ్చలు చెప్పుకోవడానికి ఈ ముచ్చలు చెప్పుకోవడానికి కాదు మన సంఘానికి వచ్చేది. కాబట్టి ప్రియా దేవుని సిలువ వెర్రితనంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏడు పొందుకోలేరు, చివరికి దేవుడి జ్ఞానాన్ని పొందుకోలేరు, దేవుని యొక్క శక్తిని పొందుకోలేరు, దేవుని యొక్క కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో ఉండలేరు, ఆయన రక్తం ద్వారా వారికి అడగబడరు. వారికి చివరికి ఏంటంట శాపము. శాపగ్రస్తులు ఎక్కడుంటారు? దేవుడితో ఉంటారా, సాతానుతో ఉంటారా? వాళ్ళు ఇక్కడ సాతానుతో ఈ లోకం విడిచిన తర్వాత దేవుని యొక్క సన్నిధానం నుండి వారు ఏం చేయబడతారు? వెళ్ళిపో, అది అక్కడ ఉంది, నీకు ఎదురు చూస్తుంది. అక్కడ అగ్నియాములు ఉరుకుతారు. నేను ఒకటే చెబుతున్నాను, మీరు ఖండించండి. సత్యం ఇది సత్యము అని మీరు ఎప్పుడు చెప్పగలుగుతారో మీరు ధైర్యవంతులు అవుతారు, మీరు ఆశీర్వదింపబడిన వారు అవుతారు. ఎప్పుడైతే మీరు నోళ్ళు మూసుకుంటారో మీరు కూడా వెలుగుతరం లాంటి వారే. ఎందుకు ఖండించలేరు? మా సంఘంలో ప్రతి ఆదివారం మేము రొట్టె విరుస్తున్నాం, మేము ఏసయ్య శరీరాన్ని మేము తీసుకుంటున్నాం, ఆయన శిలువలో వచ్చిన రక్తాన్ని మేము పానం చేస్తున్నాం, మీరు చేస్తున్నారు అని మీరు ఎందుకు అడగలేరు? మీ జ్ఞానం లేదా? నేను చేసే మీరు చేస్తున్నారా? ఇది ఈ వాక్యంలో ఇది ఇలా ఉంది కాబట్టి మేము ఇలా చేస్తున్నాం, ఇది ఈ వాక్యంలో ఎలా ఉంది మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి మీరు శాపగ్రస్తులు. నేను ఇక్కడ దిగి ఇక్కడ నుంచి నేను కిందకు వచ్చి ఒక వ్యక్తిని నువ్వు శాపం అని చెప్పితే నువ్వు శాపం అయిపోతావని అంటే నీకు బాధ కలిగిద్దా లేదా? అర్థం చెప్తావా? నా మొహం చూస్తావా? చూడవు. ఎందుకు? నిన్ను వ్యక్తిగతంగా అంటున్నా. నేను అక్కడ నిన్ను వ్యక్తిగతంగా అంటున్నా. ఇక్కడైతే ఎవరి పరంగా అంటున్నాను? దేవుని పక్షాన్ని నిలవబడి దేవుని మాట ద్వారా నేను హెచ్చరించగలుగుతున్నా. కాదా ఇది నాకు ఇవ్వబడిన గొప్పతనం కాదా, లేక నాకు ఇవ్వబడిన ఆధిక్యత కాదా? ఇది అవునా కదా? వ్యక్తిగా నేను చెప్తే అంగీకరించడు. సంఘముగా వచ్చి కూడినప్పుడు నేను చెప్పినప్పుడు అది పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాట అయితే దాన్ని అంగీకరించాల్సిందే. కాబట్టి సిలువ గూర్చిన వార్త అజ్ఞానవంతులకు అది జరుగుతాను. అది పానకం పోసే పండగ, లేక మోసం తెచ్చుకునే పండగ, కొత్త గుడ్లు వేసుకునే పండగ, సమాధుల్లోకి వెళ్ళే పండగ, సమాధి దగ్గర వెళ్ళి కొబ్బరికాయ కొట్టే పండగ, సమాధికి దండేసే పండగ. అంతేకాని నీకు నిజమైన రక్షణ ఇచ్చే పండగ కాదు. జాగ్రత్త. సమాధిలో ఏం చేస్తారు? తెల్లబడతారు. 19వ తారీఖు కదా, 20వ తారీఖు పండగ. రెండు విషయాలు చెప్పింది ఇప్పటికి, రెండు విషయాలు. ఎదురు టైం అంతా పోటీ కనపడుతుంది. అతని పెద్ద గడియారం చూసుకోండి. ఇంకా ముగిస్తాడు లేదు, ఇంకో ముగిస్తాడు లేదు అన్నట్టుగా. మీ కొందనాలు మంచి పెద్ద గడియారం ఇచ్చారు సంఘానికి.
అందరూ మీరు చూస్తున్నారు సమయాన్ని, నేనే చూడాల. నాకు సమయంతో పని లేదనే కానీ అర్థం అంతేనండి. నాకేమో సమయంతో పని లేదు, మీకేమో సమయంతో పని అని అది మీ వైపు పెట్టాను. ఓకే, మంచిది. ఈ మాటలు మీరు విన్నందుకు దైవావేశంతో కూడిన మాటలు, ఆ సొంత మాటలు కాదండి. ఎవరిని ఉద్దేశించడం కాదు, ఎవరిని నేను హెచ్చరించాలనే ఉద్దేశం కాదు, దేవుడి జ్ఞానం నేర్పాలనే నా ఉద్దేశం. కానీ ఎవరి పట్ల నాకు ద్వేషం లేదు, ఎవరి పట్ల నాకు కోపాలు లేవు. ఎందుకంటే కోపపడే మనస్తత్వమే ఉంటే ఇక్కడ ఈ పని నేను చేయలేదు. వస్తుంది, కోపం వస్తుంది. అయినా ఆ కోపం ఎంతవరకు ఉంటుందంటే కొంత సమయంలో ఉంటుంది. ఆ కోపాన్ని మేము ఎక్కడ దాన్ని దులిపేసుకుంటాం తెలుసా? ఎక్కడ దులిపేసుకుంటాం? ఆ కోపాన్ని ఎక్కడ తీసేసుకుంటాం మేము? ఎక్కడ తీసేసుకున్నాం? ఇప్పుడు ఎక్కడ తీసేసుకున్నాం కోపాన్ని? ఎక్కడ? దేవుని సన్నిధిలో. ఆయన ద్వారా కోపాన్ని కడిగేయి. ఇది మాకు కడగటము, వారికి హెచ్చరిక కదా. సరిపోయిందా? ఒక దెబ్బకే, ఒక వాక్యానికే నేను ఇది వాక్యానికి ఉన్న గొప్పతనం. తొందరపడబాకు, మీరు కూడా తొందరపడబాకు. నోటిని అదుపులో పెట్టుకోండి, నోటికి కొంచెం చిత్తం పెట్టుకోండి. కోపం వస్తుంది, అమ్మాయి మాటలు వస్తాయి, అయినప్పటికీ కొంత తగ్గించుకోవడం అలవాటు చేసుకోండి. ముందు పూర్తిగా వేసుకోవాలండి, ప్లాస్టర్ వేసుకోవాలి. ఈ మధ్య ప్లాస్టర్ అంటున్నాడు ఎవడో. సరే, ఇది ఆపేసి ఏమన్నా మంచిదండి. మీ అందరికీ కూడా